Hello, hi everybody. How are you all? Yes, I think everybody is good. And ఈ వీడియోలో ఒక గివెన్ ఫ్రాక్షన్ టర్మినేటింగ్ ఫ్రాక్షన్ అవుతుందా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేలా చెప్తాను. For example, if I take 3/8 అనే ఫ్రాక్షన్ టర్మినేటింగ్ అవుతుందా నాన్ టర్మినేటింగ్ అవుతుందా అని తెలియాలి అంటే జనరల్గా మనం డివైడ్ చేయాలి. సో ఎలా డివైడ్ చేస్తాం? 3 అనే నంబర్ని 8తో డివైడ్ చేస్తాం. సో 3 ఈజ్ 8 కంటే చిన్నది కాబట్టి మనం 0 పాయింట్ పెట్టి ఇక్కడ పాయింట్ 0 పెడతాం. సో పెట్టిన తర్వాత 8 3s are 24, then subtract, will get 6 and again will put 0 మళ్ళీ మనం తీసుకుంటే ఎందుకంటే వన్స్ పాయింట్ ప్లేస్ చేసిన తర్వాత దెన్ 8 7s are 56. నౌ సబ్ట్రాక్టెడ్ 4, అగైన్ ఇంకొక 0 మనం ప్లేస్ చేయొచ్చు. ఎన్ని జీరోస్ అయినా తీసుకోవచ్చు పాయింట్ ఉన్న తర్వాత. అండ్ 8 5s are 40, రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి ఈ ఈ ఫ్రాక్షన్ని డెసిమల్గా కన్వర్ట్ చేస్తే ఇది వస్తుందన్నమాట. 0.375 అనే నెంబర్ మనకి వస్తుంది. సో ఇందులో ఈ డివైడ్ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర రిమైండర్ 0 అయిపోతుంది అనమాట. 0 అయిపోతే ఆ డెసిమల్స్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ నేను 5/6 అనే ఫ్రాక్షన్ తీసుకున్నాను అనుకోండి, 5/6. సో 5/6ని మనం చేద్దాం. అంటే 5ని 6తో డివైడ్ చేస్తాం. 0.0 పెట్టేసేయండి. 6 8s are 48, 2 అండ్ 0 ప్లేస్ చేస్తే 6 3s are 18, 2 అగైన్ 0 ప్లేస్ చేస్తే మళ్ళీ 6 3s are 18, 2 మళ్ళీ 0 ప్లేస్ చేస్తే 6 3s are 18. సో ఇదేమవుతుందంటే ఇలా కంటిన్యూస్గా ఆ నంబర్ వస్తూనే ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి. అంటే 0.8333 ఈ 3 అనే నెంబర్ రిపీటెడ్గా అలా వస్తూనే ఉంటుంది. మనకి ఎప్పటికీ రిమైండర్ 0 రావదు. ఇలాంటి ఫ్రాక్షన్స్ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని చెప్పేసి అంటారనమాట. మరి ఇంత చేస్తేనే కానీ మనకి ఇచ్చిన ఫ్రాక్షను టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అని తెలుసుకోలేమా? డివిజన్ కంపల్సరీ చేయాలా వద్దా అనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ 3/8 అనే ఫ్రాక్షన్ ఉంది. డివిజన్ చేయకుండా అది టర్మినేటింగ్ డెసిమల్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే డినామినేటర్ సెలెక్ట్ చేయండి. డినామినేటర్ సెలెక్ట్ చేసి దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనకు తెలుసు కదా, చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అంటే ఇప్పుడు 8ని 2/3 అని రాయొచ్చు, రైట్? 2/3 అని రాయొచ్చు. అలాగే ఇది కూడా చూద్దాం. ఈ 5/6ని చూస్తే 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 3s are అంటే 2 × 3 అని రాయొచ్చు 6ని ఇలా డినామినేటర్లో. అయితే ఈ డినామినేటర్లో ఓన్లీ 2
కానీ 5 కానీ ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 కానీ 5 కానీ, లేదంటే 2 ఒకటే, లేదంటే 5 ఒకటే. ఇప్పుడు 2⁻³ ఉంది, దీన్ని మనం చెప్పేయచ్చు ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అని మనం చెప్పేస్తాం. టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేయచ్చు ఇది. ఎందుకంటే డినామినేటర్లో 2 ఒకటే ఉంది. 2⁻³ అంటే 2 మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ కింద ఉంది కాబట్టి దాని టెర్మినేటింగ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి 5/6లో 2 × 3 ఉంది. 2 × 3లో 2 కూడా ఉంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 3 కూడా ఉంది. 3 అంటే 2 కానీ, లేదంటే 5 కానీ, లేదంటే 2 and 5 ఉన్నా పర్వాలేదు, ఇవే ఉండాలి. ఇవి కాకుండా వేరే ఎటువంటి ప్రైమ్ నెంబర్ ఉన్నా అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్. ఈ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అనే కాన్సెప్ట్లో మీరు ఆ ఇచ్చిన ఫ్రాక్షన్ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ ఈజ్ 3/18 ఇచ్చారు. సో 3/18 అనేది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా మీరు సింపుల్గా డివైడ్ చేయకుండా 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 9s are 3 3s are. సో ఇక్కడ మనకి 3/2⁻1 × 3⁻2 అని వచ్చింది. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 ఉంది, దాంతోపాటు 3 కూడా ఉందన్నమాట. అయితే 2 ఒకటే ఉండాలి, లేదంటే 5 ఒకటే ఉండాలి, లేదంటే 2 and 5 ఉండొచ్చు. కానీ వేరే ఏ నెంబరు 3 కానీ 7 కానీ 5 ఇలాంటి ప్రైమ్ 2 5 కాకుండా వేరే ప్రైమ్ నెంబర్స్ ఉంటే కనుక ఇది మనకి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయిపోతుందని చెప్పేస్తాం. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఏదైనా ఫ్రాక్షన్ ఇలా డినామినేటర్ చెక్ చేసే ముందు ఫస్ట్ దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 తీసుకుంటే 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 2 6s are 2 3s are. ఇందులో 3 అనే ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ అవుతుందని మనం చెప్పకూడదు. ఫస్ట్ క్యాన్సిలేషన్ చేయాలి. 6 1s are 6 2s are. క్యాన్సిలేషన్ చేస్తే 1/2 వచ్చింది. సో ఈ ఫ్రాక్షన్లో 2 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. జనరల్గా ఇలా చూస్తే 3 అనేది ఉంది కాబట్టి అది అవ్వదు అని చెప్పకూడదు. ఫస్ట్ క్యాన్సిలేషన్ సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నదానికి మాత్రమే ఈ డినామినేటర్ తీసుకొని మనం చెక్ చేసి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా లేదా 2 and 3, లేదంటే వేరే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనం అది కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మన ఛానల్లో చాలా ఉంటాయి, చూడండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి, మీకు వస్తాయి ఇవన్నీ వీడియోస్. అలాగే లైక్ మాత్రం చేయడం మానేకండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.